నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా వృద్ధాశ్రమంలో అనగాం గాను శ్రీ గుడుగుంట్ల వెంకటేష్ గారు, శ్రీమతి శోభా గారు, అలాగే డాక్టర్ శ్రీ గుడుగుంట్ల చక్రర్ గారు, అలాగే డాక్టర్ శ్రీమతి గుడుగుంట్ల నాగమణి మేడం గారు, వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా విరుస్తున్న ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మహస్సు లక్ష్యంగా 65 మంది రాష్ట్రయుద్ధులకు ఆకలి తీర్చడానికి కీర్తిశేషులు శ్రీ గుడుగుంట్ల లింగయ్య గుప్తా గారి వారి సంవత్సరిక మాప్తిక సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈరోజు అనగాం చేయడం జరుగుతుంది. అలాగే కీర్తిశేషులు శ్రీ గుడుగుంట్ల లింగయ్య గుప్తా గారికి, కీర్తిశేషులు శ్రీమతి లక్ష్మమ్మ గారికి, కీర్తిశేషులు శ్రీ గుడుగుంట్ల గోపాల్ గారికి, కీర్తిశేషులు శ్రీ మిర్యాల విశ్వనాథం గారికి, కీర్తిశేషులు శ్రీమతి రత్నమాల గారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మలకు శాంతికలం కోరుకుంటూ స్వర్గభాగ్ చెందిన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే కీర్తిశేషులు శ్రీ గుడుగుంట్ల లింగయ్య గుప్తా గారి వారి సంవత్సరిక ఆబ్దికం సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా వారికి ఈరోజు నైవేద్యం సమర్పించడం జరిగింది. అలాగే వారి గురించి ఒక 2 మాటలండి. మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదా ఆశయం, చేరిన ప్రతిగమ్యం స్ఫూర్తి శిఖరం, మీరే మాకు మార్గదర్శి, ప్రేమానురాగాలతో మా అందరికీ వెలుగునిచ్చి జీవన జ్యోతిగా ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసిపోయి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతికలం కోరుకుంటూ స్వర్గభాగ్ చెందిన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మంచితనానికి మారు పేరుగా కల్మషమెరగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటివారి మొహంలో ఎల్లప్పుడూ చిరునవ్వులు పోయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మానిని దూరమైన మీ మధుర స్మృతులతో సదా పదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతికలం కోరుకుంటూ స్వర్గభాగ్ చెందిన మనసారా కోరుకుంటూ నమస్తుమా అంజలి. అలాగే మీ కుటుంబ సభ్యులైన డాక్టర్ శ్రీ గుడుగుంట్ల వెంకటేష్ గారికి, అలాగే శ్రీమతి శోభా గారికి, శ్రీమతి హేమావతి గారికి, శ్రీ గుడుగుంట్ల చక్రర్ గారికి, శ్రీమతి నాగమణి మేడం గారికి, శ్రీ జి విజయ్ గారికి, శ్రీమతి శీతల్ గారికి, శ్రీమతి హరిత గారికి, శ్రీ ప్రసాద్ గారికి, డాక్టర్ శ్రీ పోల లక్ష్మీ సార్ గారికి, ధనలక్ష్మి అమ్మ గారికి, శ్రీ సురేష్ గారికి, పారిజాత గారికి, శ్రీమతి మాధవి గారికి, అలాగే శ్రీ జూలూరి పెంటే సార్ గారికి, పుష్పలమ్మ గారికి, శ్రీ రామకృష్ణ సార్ గారికి, ఝాన్సీ మేడం గారికి, శ్రీ బాలకృష్ణ గారికి, మూంగ్చేన్ గారికి, శ్రీమతి మీనా మేడం గారికి, చక్రవర్తి సార్ గారికి, శ్రీ విడియాల రాములు గారికి, శ్రీమతి విజయమ్మ గారికి, శ్రీమతి గీతా గారికి, శ్రీ శ్రీనివాస్ గారికి, శ్రీ రమాకాంత్ గారికి, శ్రీమతి మాధవి గారికి, శ్రీ శ్రీకాంత్ గారికి, శ్రీమతి సారా గారికి, శ్రీ శశికాంత్ గారికి, శ్రీమతి శ్రీలక్ష్మి గారికి, శ్రీ చెన్నయ్య గారికి, శ్రీమతి పద్మ గారికి, శ్రీమతి బిందు గారికి, సుమన్ గారికి, శ్రీ సాయి గారికి, శ్రీమతి విపుల గారికి, అలాగే గుడుగుంట్ల కుటుంబ సభ్యులందరికీ, అలాగే గుడుగుంట్ల లింగయ్య గారి మనమల్లకు మనమరాళ్ళకు మరియు మునిమనమల్లకు మునిమనరాళ్ళందరికీ కూడా దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ, అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరించే శక్తి భగవంతుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నటి తరని ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రసాదించమని దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే మీరు మీ కుటుంబ సభ్యులు ఏ సంకల్పం అనుకున్నారో అది నెరవేరాలని కోరుకుంటూ మీకు అంతా మంచి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఆ ముక్కోటి దేవతల ఆశీస్సులు, ఇక్కడ ఉన్న 65 మంది ఆశీస్సులు, అలాగే పితృదేవతల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలండి. అలాగే శ్రీమతి శోభా గారికి, శ్రీమతి నాగమణి గారికి, శ్రీమతి శీతల్ గారికి, శ్రీమతి హరిత గారికి, శ్రీమతి ధనలక్ష్మి గారికి, శ్రీమతి పారిజాత గారికి, శ్రీమతి మాధవి గారికి, పుష్పలమ్మ గారికి, అలాగే శ్రీమతి ఝాన్సీ గారికి, మూంగ్చేన్ గారికి, మీనా గారికి, విజయమ్మ గారికి, గీతా గారికి, పద్మ గారికి, బిందు గారికి, విపుల గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు, దుర్గాదేవి దీవెనలు
మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే శ్రీ గుడిగుంట్ల వెంకటేష్ గారికి, అలాగే శ్రీ గుడిగుంట్ల చక్రధర్ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ ఆ ముక్కడి దేవతల ఆశీస్సులు ఎల్లప్పుడూ కోరుకుంటూ, అలాగే కీర్తి శేషులు శ్రీ గుడిగుంట్ల వెంకయ్య గుప్తా గారి ఆశీస్సులు వారి కుటుంబ సభ్యులందరికీ ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలండి. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కువరిస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వరకు మరియు పుష్పలమ్మ గారికి పాదాభివందనం చేస్తే ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం జరగని కాన్సెప్ట్తో ముందుకొచ్చి తాను చేస్తూ తను 100 మందితో 1000 మందితో చేపిస్తున్న వెంకటేశ్వరకు మరియు పుష్పలమ్మ గారి వారి కుటుంబ సభ్యులు అందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే గుడిగుంట్ల కుటుంబ సభ్యులు ఈ ఆశ్రమానికి ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఇక్కడ 65 మందికి అండగా ఉంటూ ఇక్కడ ఏ అవసరాలున్నా తీరుస్తున్నందుకు గుడిగుంట్ల ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా ఆశ్రమానికి 2,50,000 పెట్టి ఒక పెద్ద వాషింగ్ మిషన్ ఇప్పించారు. అలాగే అంబులెన్స్ వ్యాన్ పరంగా, అలాగే పర్మనెంట్ షెల్టర్ పరంగా కూడా గుడిగుంట్ల ఫ్యామిలీ మెంబర్స్ ఎన్నో రకాలుగా సహాయ సహకారం అందిస్తూ ఇక్కడున్న 65 మందికి అండగా ఉంటున్నందుకు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఈరోజు శ్రీ గుడిగుంట్ల వెంకటేష్ సార్ గారు, శ్రీమతి శోభా మేడం గారు, డాక్టర్ శ్రీ గుడిగుంట్ల చక్రధర్ సార్ గారు, నాగమణి మేడం గారు, మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. మన దాత సుఖీ భవ. అలాగే ఈరోజు అన్నం చేసిన వంటకాలు ఫ్రూట్స్ బనానా, అలాగే పాపడు, అలాగే స్వీట్ జిలేబీ, అలాగే రైసు, అలాగే సోరకాయ కర్రీ, అలాగే పాలకూర పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ.